వార్తల వివరాలు చూస్తే రాష్ట్ర సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ఈ రంగంలో ఆకర్షించాలని లక్ష్యంగా నూతన పాలసీ ఉండాలన్నారు. క్లస్టర్ల వారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు చేయాలన్నారు. ఈ రంగంలో ఇప్పటికే 23 సంస్థలు రాష్ట్రంలో 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టాయన్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దాదాపు 94.44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు వస్తాయన్నారు. ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని, తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభిస్తామన్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధరేశ్వరి ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. దాదాపు 94.44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు వస్తాయన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రాత్మక షేవలాక్ వంతెనకు కొత్త సొబగులు, ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహం లభిస్తోందన్నారు. కడియం నర్సరీలు ఎక్స్పీరియన్స్ సెంటర్గా అభివృద్ధి చెందుతాయన్నారు. నిడదవోలు సమీపంలోని కోట సత్తెమ్మ ఆలయానికి కొత్త శోభ, గోదావరి తీర ప్రాంతాల సుందరీకరణ చేస్తామన్నారు. బ్రిడ్జి లంకలో బోటింగ్, టెంట్ సిటీ ఏర్పాటు, గోదావరి కాలువలో బోటింగ్, గోదావరికి నిత్య హారతి చేస్తామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఏటా దాదాపు 15 నుంచి 20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని, 8,000 మందికి పైగా ఉపాధి అవకాశం, ఆర్థిక అభివృద్ధి జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కేంద్రం ద్వారా దాదాపు 375 కోట్ల రూపాయలు పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేసిందని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతకర్త, జనసంఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాళులర్పించారు. పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల వేదికగా శ్యామప్రసాద్ వర్ధంతిని నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆదేశించారు. శ్యామప్రసాద్ మహోన్నత వ్యక్తి అని ఆమె కొనియాడారు. ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ అంటే 370 అధికరణని రద్దు చేసి ఇవాళ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చెప్పి తెలియజేయడం జరిగింది. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవితాన్ని అర్థం చేసుకుంటూ వారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ కూడా వారి కృషిని అందిస్తున్నటువంటి సందర్భంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి నిజమైన వారసులు అని చెప్పి నమ్ముతున్నారు. విజయవాడ కృష్ణలంక కరకట్టపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. రిటర్నింగ్ వాల్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వర నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేసే అంశంపై సమాలోచన చేశారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో పలు సమస్యలు పరిశీలించేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ కృష్ణలంక ప్రాంతంలో పర్యటించారు. రాణిగారి తోట నుంచి పశువుల హాస్పిటల్ వైపు వెళ్లేందుకు వెహికల్ అండర్ పాస్ నిర్మించే విషయంపై ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్తో ఎంపీ కేశినేని చర్చించారు. తక్షణం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, సిగ్నల్ వ్యవస్థ, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ శివనాథ్ సూచించారు. అదే సమయంలో సత్యంగారి హోటల్ వద్ద యాక్సిడెంట్లు నివారించేందుకు సిగ్నల్ లైట్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కరకట్ట రిటైనింగ్ వాల్ ప్రాంతంలో పర్యటించిన ప్రజాప్రతినిధులు అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. కృష్ణలంక నుంచి రామలింగేశ్వరరావు నగర్ వరకు ఉన్న కరకట్టను వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేసి అంశంపై సమాలోచన చేశారు. త్వరలోనే కరకట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే కాకుండా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మురుగు సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ వెల్లడించారు. ఏదైతే రక్షణ గోడకి ఇళ్లకి మధ్యలో 70 అడుగుల స్థలాన్ని అవసరాల కోసం, బ్యూటిఫికేషన్ కోసం, ప్రజలు వాకింగ్ అనో లేకపోతే రోడ్ల నిర్మాణం కోసమనో రకరకాల కారణాల కోసం ఆ స్థలాన్ని ఉంచడం జరిగింది. ఆ స్థలంలో ఇవాళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, కార్పొరేషన్ వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని ఇది ఇరిగేషన్ వారిని ఒక డిపిఆర్ తయారు చేయించాలని చెప్పి దానికి ఏ విధంగా ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడానికి
సాయంత్రం పూట విజయవాడ నగర ప్రజలు వచ్చి ఇక్కడ ఉల్లాసంగా గడపడానికి, ఉదయం వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా అన్ని కోణాల్లో ప్రజలందరికీ ఉపయోగపడే ప్రాంతంగా దీన్ని తయారు చేయడానికి ఈ రోజున ఎంపీ గారు, నేను, అదేవిధంగా కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, నేషనల్ హైవే అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి దీన్ని కరెక్ట్ అయిన మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ కరెక్ట్ అయిన మార్గం ఏదైతే ఉందో ఈ 70 అడుగుల్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడానికి ప్రజల అవసరాలకి ఈవినింగ్ కానివ్వండి, పొద్దునపూట కానివ్వండి, వాళ్ళ అవసరాలకు ఉపయోగపడేటట్టు చేయాలనేది ముఖ్యమైన సమస్య. అదే సమయంలో ఇక్కడున్న పేదవారు ఎవరైతే ఇళ్ళు నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకి పూర్తి రక్షణ కల్పించే విధంగా దీన్ని తయారు చేయడానికి ఈ రోజున ఈ టీం పరిశీలించడానికి వాళ్ళ ఉదయం ఇక్కడ రావడం. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా జగన్కు గుణపాఠం రాలేదని, జగన్ చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేశారని, గత 5 ఏళ్లలో అరాచక పాలనతో అక్రమంగా కేసులు పెట్టించారని, ఇప్పుడు పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకొని బుద్ధి తెచ్చుకోవాలని, కుట్రలు మానుకోవాలని కొనకళ్ళ నారాయణరావు సూచించారు. గత 5 ఏళ్లు అబద్దాలు ప్రచారం చేసినందుకే రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలియజేశారు. ఆయన ఇంకా అవే అబద్దాలతో ప్రజలను మాయ చేయాలని జగన్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావు చనిపోయిన ఏడాది తర్వాత రాజకీయం చేయడం కోసమే జగన్ అతని కుటుంబం వద్దకు వెళ్లారని విమర్శించారు. పరామర్శల పేరుతో జగన్ బల ప్రదర్శన చేయబట్టే ఇద్దరూ చనిపోయారని అన్నారు. జగన్ పై ఉన్న అభిమానంతో వచ్చిన సింగయ్య జగన్ కారు కిందే పడి చనిపోయినా పట్టించుకోలేదని, కారు కింద పడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించే మానవత్వం కూడా లేదా జగన్ అంటూ నారాయణరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ను నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. తొలుత సింగయ్యను ఢీకొన్నది జగన్ కాన్వాయ్ వాహనం కాదని, ప్రైవేటు వాహనమని తమకు సమాచారం అందిందని, అయితే ఆ తరువాత పలు వీడియోలు స్వాధీనం చేసుకుని పరిశీలించి జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య మరణించినట్లు ధృవీకరించుకున్నట్లు తెలిపారు. సింగయ్యను ఢీకొట్టిన తర్వాత కూడా వాహనం ఆపకుండా కొంత దూరం ఈడ్చుకుపోయినట్లు కూడా తేలిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వృద్ధుడి మృతికి సంబంధించిన కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో జగన్ను నిందితుడిగా చేర్చినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం రాత్రి గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను తెలియజేశారు. ఈ నెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా గుంటూరులోని ఏటుకూరు రోడ్డు బైపాస్ వద్ద ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని ఎస్పీ వివరించారు. రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న సింగయ్య అనే వృద్ధుడిని గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని తెలియజేశారు. వెంగళాయపాలెం గ్రామానికి చెందిన సింగయ్య మృతిపై ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అనంతరం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు, డ్రోన్ కెమెరా దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించామని ఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. లభించిన ఒక వీడియోలో మృతుడు సింగయ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కింద పడిపోవడం, వాహనం టైరు ఆయనపై నుంచి వెళ్లినట్లుగా స్పష్టంగా ఉంది అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కీలక ఆధారాల నేపథ్యంలో తాము కేసు సెక్షన్లు మార్చి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 నిర్లక్ష్యం కారణంగా మరణానికి కారణమవడం, సెక్షన్ 49 కింద కేసు నమోదు చేశామని వివరించారు. ఈ కేసులో వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్, అలాగే కాన్వాయ్లో ఉన్నట్టుగా భావిస్తున్న నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ మంత్రుల పేర్ని నాని, విడుదల రజనీలను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్లు ఎస్పీ తెలియజేశారు. మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్, దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది.
సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలతో ఎదిగి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేసిన దేవినేని రాజశేఖర్ నెహ్రూ పరిణితి చెందిన నాయకుడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. వన్ టౌన్లోని నగరాల కళ్యాణ మండపంలో దివంగత నేత దేవినేని రాజశేఖర్ నెహ్రూ 71వ జయంతి సభ జరిగింది. పోతిన రాము యూత్ ఐతా కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైసీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన వెంకట మహేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి నుండి నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు దేవినేని నెహ్రూ అని కొనియాడారు. పరమపదించిన 11 సంవత్సరాల తర్వాత కూడా నగర వ్యాప్తంగా జయంతి వేడుకలను అభిమానులు జరుపుకోవడం ఆనందం కలిగిస్తోందన్నారు. మహానాయకుడు నెహ్రూకు ఆస్తి ఏదైనా ఉందంటే ఆయన అభిమానులే అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు టీషర్ట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడియాల బుచ్చిబాబు, షేక్ ఆసిఫ్, మరుపిళ్ల నాగా సృజన తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా లేనప్పుడే నియోజకవర్గాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసిన వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి గతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకోవడానికి అతను తీరుకుండదు. కానీ ఈ రోజుకి కూడా నెహ్రూ గారి ఇంటికి ఎవరికి కష్టం వచ్చినా కానీ ఒక్కసారి వెళ్ళి పలకరిస్తే చాలు ఆ కష్టాన్ని నెరవేర్చే విధంగానే అవినాష్ గారు కానీ, బుచ్చిబాబు గారు కానీ, అదేవిధంగా నెహ్రూ గారితో పాటు పనిచేసిన చాలామంది వ్యక్తులు ఈరోజు నెహ్రూ గారి యొక్క కార్యక్రమం ముందు తీసుకెళ్తారు. అటువంటి నెహ్రూ గారి యొక్క 71వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, తప్పకుండా నెహ్రూ గారి ఆశీస్సులతో, నెహ్రూ గారి యొక్క ఆలోచన విధానంతో విజయవాడే కాదు, ఈ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి ఆస్తి ఏదైతే ఉందంటే అది ఈరోజు రాము గారు లాంటి సన్నిహితులు ఈరోజు గారే ఉంటాం. ఆయన చనిపోయిన 10 సంవత్సరాలైనా ఈ రోజుకి ఈ యొక్క నియోజకవర్గంలో రాము గారు కానివ్వండి, అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత ఒక యువకుడుగా, విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా ఉన్న కిషోర్ గారు ఈ రోజుకి ఆయన కానివ్వండి, ఆయన స్నేహితులు కానివ్వండి, ఈ రోజుకి గారు నెహ్రూ గారి గురించి, ఆయన కార్యక్రమాల గురించి వాళ్ళందరూ గారు చేస్తాం. చాలా సంతోషం. ఈరోజు ఏదైతే 5 సార్లు శాసనసభ్యుడిగా, విద్యార్థి నాయకుడి నుంచి ఈరోజు మంత్రిగా ఎదిగి విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్తూ సెలవు. దేవినేని నెహ్రూ గారి గురించి స్మరించుకోవటం కానీ, ఆయన సుపుత్రుడుగా ఈరోజు దేవినేని అవినాష్ గారు అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఈరోజు నేనున్నాను అంటూ తూర్పు నియోజకవర్గంలోన ప్రతి ఒక్క అభివృద్ధి పనులు చేసుకుంటూ గత 5 ఏళ్ల కాలంలోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించారు దేవినేని అవినాష్ గారు. ఈరోజు దేవినేని నెహ్రూ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన సుపుత్రుడుగా దేవినేని అవినాష్ గారు ఏదైతే ప్రజలకి నేను అండగా ఉన్నానో అని చూపిస్తున్నారో, రేపటి రోజున ఆయన మంచి స్థాయిలో రాజకీయంగా మంచి స్థాయిలో ఉంటారు, అసెంబ్లీలో అడుగు పెడతారు. అలాగే పెద్ద స్థాయిలోకి వెళ్ళి ఆయన దేవినేని నెహ్రూ గారి లెగసీని కంటిన్యూ చేస్తారని తెలియజేసుకుంటూ ఇలాంటి పెద్దల్ని స్మరించుకొని ఈరోజు ఆయన జన్మదిన వేడుకల్లో పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆయనతో నాకు ఎంతో అభిమానంగా నన్ను ఆదరించి ప్రేమించేవాడు. నేను ఈ కార్యక్రమానికి వెళ్ళినా సరే, రాము నేను ఉన్నాను నీకెందుకు అని చెప్తూ, మీకు ఏదైనా వస్తే సమస్యగా నేను ఉన్నాను, నాకేదైనా పనులు కావాలన్నా సరే నేను ఏదైనా నీ చేసి పెడతాను, నువ్వు శుభ్రంగా నాయకత్వం వహించు నీ డివిజన్లో అని చెప్పిన వ్యక్తి. నాకు అండగా ఉండి చాలా సార్లు కూడా నాకు ఫోన్లు చేస్తుండు, లేకపోతే నాకు ఏదైనా ఇబ్బంది మాట్లాడు అని కూడా చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అందరికీ పెద్ద మనుషులు తెలుసు, కాకపోతే కానీ కొన్ని విషయాలు మాట్లాడరు. నేను మాత్రం నెహ్రూ గారిని ఒక రాజశేఖర్ అభిమానంగా, దేవినేని నెహ్రూ రాజశేఖర్ మన నెహ్రూ గారి అభిమానంగా చేశాను తప్ప
ఇంకోటి వేరే ఉద్దేశం లేదు. నెహ్రూ గారు నాకు అభిమానం. కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 5 సార్లు మరి శాసనసభ్యులుగా గెలిచినటువంటి నేత ఎవరు ఉన్నారంటే ఒక దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాత్రమే. అదేవిధంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి యుఎస్ఎన్ స్థాపించి అటు విద్యార్థులకి ఇటు పేద ప్రజలకి ఎన్నో సహాయ సహకార కార్యక్రమాలు అందించినటువంటి నెహ్రూ గారిని చిరస్థాయిగా కృష్ణా జిల్లానే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుంచుకున్నదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అనే నమోదును తొలగించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ డిమాండ్ చేశారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని, మినీ వర్కర్ల జీవో ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన వారు, పేద గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారని చెప్పారు. అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగలేదని చెప్పారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేశారని, 12,000 లోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ అంగన్వాడీ వర్కర్లు 11,500 రూపాయలు, హెల్పర్స్, మినీ వర్కర్లు 7,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారన్నారు. కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు అయినందువలన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. అట్లనే పిల్లలకి విద్యా దీవెన లేకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి అందరికీ ఇచ్చే బెనిఫిట్స్ అన్నా ఇవ్వండి, లేకపోతే కనీసం సంక్షేమ పథకాలైనా అమలు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం అంగన్వాడీ యూనియన్లు వెంటనే చర్చలు పిలిచి సంక్షేమ పథకాల అమలుకు సర్క్యులర్ జారీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి జూలై నెలలో వేతనాలు పెంచాలని చెప్పేసి మినిట్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఆశించాం. కానీ ఏమాత్రం ఈ రోజుకి దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అందుకని అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి, లేకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు అందరూ సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మరచిపోరని 18వ డివిజన్ నేత గోగుల గోపి పేర్కొన్నారు. ఇబ్బందుల్లో ఉన్న మాజీ కార్పొరేటర్ మాలకొండయ్యకు 3 లక్షల సాయం అందించడం పట్ల చంద్రబాబు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరగదని, పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ కార్పొరేటర్ మాలకొండయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు 3 లక్షల ఆర్థిక సాయం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ 18వ డివిజన్ కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జై చంద్రబాబు, జై లోకేష్, జై గద్దె అంటూ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నేతలు గోగుల గోపి, జానీ మాట్లాడుతూ టీడీపీ జెండాను మోసిన కార్యకర్తకు అన్యాయం జరగదని మరోమారు రుజువైందని తెలియజేశారు. మాజీ కార్పొరేటర్ మాలకొండయ్య ఇబ్బందులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు 3 లక్షల రూపాయల చెక్కును మాలకొండయ్య కుటుంబ సభ్యులకు అందజేశారని చెప్పారు. టీడీపీ జెండా మోసిన కార్యకర్తలను చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మర్చిపోరని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరగదని, పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాలకొండయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జానీ, అశోక్ పాల్గొన్నారు. చంద్రబాబు సాయం ఎవరు చేయలేరు, అది ఎంతో పుణ్యం అని చెప్పుకుంటూ, అలాగనే మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉండి అన్ని పనులకు ఆత్మహత్య గద్దె రామారావు గారు మాకు అండగా ఉండి బాగా పనిచేపిస్తున్నాడు, మాకు సహాయపడుతున్నాడు. వాళ్ళు పుణ్యం ఇవాళ ఉండి బాగున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. లోకేష్, మన ఎంపీ గారు అందరూ కూడా మాకు అందరికీ సహాయపడుతున్నారు. ఇలా పార్టీలో ఏ కార్యకర్తలను మర్చిపోకుండా ఉన్న పార్టీ ఒకటంటే పార్టీ, ఏ పార్టీ చేయలేదు అట్లా. అలాగే నాకు ఇవాళ ఇంత జబ్బు వచ్చినా అంత సీఎం లెవెల్లో ఉండి కూడా వారు నాకు కలిసి ఆర్థిక సాయం చేసేందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అదే కార్యకర్తలందరూ 18వ డివిజన్ కార్యకర్తలందరూ, పార్టీ కార్యకర్తలు ఘనంగా చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక సహాయం మాజీ కార్పొరేటర్ అయిన శ్రీ బాముల మాలకొండయ్య గారికి
చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక సహాయం 3 లక్షల చెక్కు అందజేశారు. దీని సందర్భంగా ఈ కార్యక్రమానికి పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారికి, మన గద్దె రామ్మోహన్ రావు గారికి పాలాభిషేకం చేశాం. ఆర్థిక సాయం చేశాడు. 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ 35 సంవత్సరాల క్రితం కార్పొరేటర్ని గుర్తించి చెక్ వాళ్ళు ఇచ్చాడు. ఆయనకి సాయం చేశాడు. ఆర్థిక సాయం ఎవరో సాయం చేయకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం అందరిని నమ్ముకొని ఉన్నందుకు ఆయన సాయం చేశాడు. సామాన్య మధ్యతరగతి వారికి రియల్ ఎస్టేట్ గురించి అవగాహన కల్పిస్తూ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రాపర్టీ ఎక్స్పర్ట్ సంస్థను స్థాపించినట్లు టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు బర్లా తెలిపారు. ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సలహాని పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో పలగాని ప్రభాకర్ విగ్రహం వద్ద ప్రాపర్టీ ఎక్స్పర్ట్ సంస్థను ఏర్పాటు చేశారు. టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు బర్లా, డైరెక్టర్ శిరీష బర్లా కుటుంబ సభ్యులతో కలిసి రిబన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. సామాన్య మధ్యతరగతి వారికి రియల్ ఎస్టేట్ గురించి అవగాహన కల్పిస్తూ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాన్ని పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. ప్రాపర్టీ కొనాలనుకునే వారు ఒక్కసారి తమ ఎక్స్పర్ట్స్ని సంప్రదించి వారి రిక్వైర్మెంట్ని తెలియజేసి వారు కోరిన విధంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ని అందిస్తామన్నారు. మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం అనేది ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మాట అని తెలియజేశారు. రియల్ ఎస్టేట్లో 10 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఆఫీస్ అనేది రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ప్రాపర్టీస్ కొనాలనుకుంటున్నారో వారికి సంపూర్ణమైన అవగాహన లేక ఎవరో తెలియని వ్యక్తుల దగ్గర సలహా తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి లాక్ అయిపోతూ ఉంటారు. సో వారందరికీ మా సంస్థ తరఫు నుంచి ఫ్రీ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ఒక్కసారి మా వెబ్సైట్కి వచ్చినా లేదా మా సర్వీస్ సెంటర్కి వచ్చినా సరే మీ రిక్వైర్మెంట్స్ని, మీ పర్పస్ ఆఫ్ బయింగ్ని, మీరు ఎందుకోసం కొనాలనుకుంటున్నారు, ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారు, ఎక్కడ కొనాలనుకుంటున్నారు అనేది కనుక మా ఎక్స్పర్ట్ టీమ్కి తెలియజేసినట్లయితే మీకోసం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అంతా తెలుసుకొని 100% టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. సో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ చెప్పే ఒకే ఒక్క మాట, మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.